సరే, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో అయ్యి చాలా అంటే కొంతమంది నష్టపోయారు. సో ఇప్పుడు వాళ్ళు నష్టపోయిన మనీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి నువ్వు ఎట్లా చెప్పావు అంటే కనుక ఇల్లు కాలిన తర్వాత నీళ్ళ కోసం ఎత్తుకున్నట్టుగా, లేదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు. జనరల్గా ఇలాంటి వద్దు, అన్రిజిస్టర్డ్ వద్దు లేదా అన్రెగ్యులేటెడ్ వద్దు అని చెప్పిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఎవరో ఒకరిని ఫాలో అవుతుండడం, వాడేదో టెలిగ్రామ్ ఛానల్కి తీసుకురావడం, లేదంటే నా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకో, లేదంటే నా దగ్గర ఏదో సెమినార్ ఉంది, లేదా నా దగ్గర ఏదో సాఫ్ట్వేర్ ఉంది, ఇవేవో కొను నీకు డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి పద్ధతుల్లో చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళని నమ్మి ఉండొచ్చు. వాడికి సాఫ్ట్వేర్ బాగోకో లేకపోతే వీడికి అదృష్టం బాగోకో డబ్బులు అయితే పోయాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక పాత సామెత ఉంది, అన్నం తిన్నవారు తన్నులు తిన్నవారు ఇప్పుడు మర్చిపోలేరు అని చెప్పేసి. దీన్ని ఇంకోలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ వచ్చిన వారు లేదంటే లాస్ తెచ్చిన వారు రెండింటినీ మర్చిపోలేవు అని చెప్పేసి అని మన తాలూకా మార్కెట్ పరిభాష కింద మార్చుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సెబీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా కావచ్చు, లేదంటే వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైనా సరే మీకు ఫ్రీగా సలహా ఇస్తున్నాడు అంటే గనక నిజంగా అవతలోడు అంత పెద్ద తెలివైనోడైతే గనక ఆ తెలివితేటలు వాడుకొని వాడంతటి వాడే బాగుపడవచ్చు కదా. బయట వాళ్ళకి సలహాలు ఎందుకు ఇవ్వాలి, బయట వాళ్ళకి కోర్సులు ఎందుకు కండక్ట్ చేయాలి, బయట వాళ్ళకి సాఫ్ట్వేర్ టూల్స్ ఎందుకు అమ్మాలి, బయట వాళ్ళ చేత డిమాట్ అకౌంట్లు ఎందుకు ఓపెన్ చేయించాలి అంటే వాడు ఏదో ఒక రకంగా వాడు చేయలేంది, వాడి చేతకాంది బయట ఆడియన్స్కి అమ్మి అంటగట్టి వాటి నుంచి డబ్బులు సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన. ఈ బేసిక్ స్పృహ ఏదైతే ఉందో ఆడియన్స్ కి మాత్రం ఉండాలి కదా. వాడు ఏదో చెప్పాడు, ఇదేదో జరిగిపోతుంది, పలానా స్క్రీన్ షాట్లు పెడుతున్నాడు, ప్రతిరోజు ఆడికి 1,00,000 రూపాయలు లాభం వచ్చేస్తుంది, 2 లక్షల లాభం వచ్చేస్తుంది, వాడు కారులో తిరుగుతున్నాడు, మనం కూడా అలా కారులో తిరిగేద్దాం అని చెప్పేసి అని మన ఆశ ఏదైతే ఉందో ఆశని వాడు ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఫస్ట్ థింగ్ ఎన్ఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో ఏంటి అంటే కనుక నీ అన్రెగ్యులేటెడ్ అడ్వైజర్స్ తో నువ్వు ఏవైతే డీలింగ్స్ సెట్ చేసుకుంటావో ఆ డీలింగ్స్ కి తాలూకా అమౌంట్స్ అనేటువంటి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ నుంచి ఇవ్వడం జరగదు అని చెప్పేసి అని ఎన్ఎస్సి వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్ అనేటువంటి రన్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఎన్ఎస్సి వాళ్ళు ఇప్పుడు కొత్త రకంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ చేస్తున్నారు. అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే అడ్వైజరీ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు, ఛార్జ్ చేయకూడదు కానీ ఛార్జ్ చేస్తున్నారు, ఆ డేటా అనేటువంటిది వాళ్ళ ఫోన్ నెంబర్లు, టెలిగ్రామ్ ఛానల్ పేరు ఇవన్నీ కూడా ఓపెన్ గా ఎన్ఎస్సి వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఎవరైతే గ్యారంటీడ్ గా రిటర్న్స్ వస్తాయి తక్కువ టైంలోనో లేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయినా సరే గ్యారంటీడ్ గా రిటర్న్స్ ఇస్తాము అని చెప్పేసి అని ఎవరైతే ప్రామిస్ చేస్తున్నారో అటువంటి తాలూకా ఇన్ఫర్మేషన్ ఎన్ఎస్సి వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకున్నా కూడా నువ్వు మోసపోకుండా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఇంతమంది చెప్తున్నా కూడా లేదు నాకు అదే కావాలి అనేటువంటి పద్ధతుల్లో నువ్వు వెళ్ళావు కాబట్టి నీ నష్టానికి సెబీ ఏదో వచ్చి చేయాలి, ఎన్ఎస్సి వాడు ఏదో వచ్చి చేయాలి, పోలీసు వాడు ఏదో వచ్చి చేయాలి, ఎన్ఎస్డిఎల్ వాడే రావాలి, సిడిఎస్ఎల్ వాడు రావాలి అంటే కనుక కాస్త లాజిక్ అనేటువంటిది అట్లీస్ట్ ఎవరైతే వాళ్ళ తలక సలహా ఫాలో అవుతున్నారో వాళ్ళకి బేసిక్ గా ఉండాల్సినటువంటి అవసరం. ఓకే నేను ఫాలో కావట్లేదు, జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ వరకే చూస్తున్నాను అంటే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు ఇన్ఫర్మేషన్ చూసి నువ్వు టెంప్ట్ అవుతున్నావు అంటే కనుక ఆబ్వియస్లీ ఎక్కడో దగ్గర లోపం ఉంది. అయితే నీ బిహేవియరల్ ప్రాబ్లం ఉండాలి, లేకపోతే అవతల మార్కెటింగ్ టెక్నిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. రెండిట్లో ఏది వదులుకున్నా కూడా ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లం అని చెప్పి కొన్నిసార్లు ఏంటి అంటే మనకి కొన్ని అదృష్టం ఉంటాయి కనుక ఏదో పిఆర్ సుందర్ లాంటి కేసులో అయితే కనుక మనం ఏదైనా అడ్వైజరీ ఫీజు కట్టుంటే అది సెబీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి ఎగెయిన్స్ట్ గా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఏదైనా వస్తే కనుక అప్పుడు మనం కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతవరకే. అలా అని చెప్పి నేను స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోయి ప్లస్ నేను ఫీజు కట్టాను రెండూ కావాలంటే రెండూ రావు. మేబీ కొంతవరకు నేను ఏదైతే వాడికి కన్సల్టేషన్ ఏదైతే ఇచ్చానో లేకపోతే అడ్వైజరీ ఏదైతే ఇచ్చానో అది వెనక్కి రప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా నేను ఏదో ఇవాళే పోయింది కాబట్టి రేపటి కల్లా వచ్చేయాలి అంటే కనుక అది జరిగేటువంటి పని కాదు. మేబీ ఒక 1 year 2 years ఇన్వెస్టిగేషన్కి ఎంతకాలం పడితే అంతకాలం పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు ఆర్డర్ ఏదైతే వేస్తారో ఆర్డర్ అవతలవాడు కూడా పాటించాలి. అవతలవాడు ఇలాగ బ్యాంక్రప్ట్ కాకుండా దివాలా తీయకుండా నేను నా దగ్గర ఏమీ డబ్బుల్లో మొత్తాన్ని ఖర్చు అయిపోయి నాకు నచ్చింది నేను చేస్తాను మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చేతులు ఎత్తేసాడు అనుకోండి అప్పుడు ఆ డబ్బులు కూడా రావు. సో ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏదైతే ఉందో నిజంగా మనకు డబ్బులు పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కాకుండా డబ్బులు పోకుండా ఉండడం కోసం ఏవైతే బేసిక్ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా బాగానే ఉంటుంది.
మేజర్గా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. నష్టాలు ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పట్లేదు, లాభాలు ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పట్లేదు. అది మన తాలూకా తెలివితేటలు అనుకోండి, కొంతవరకు మార్కెట్ తాలూకా స్కిల్స్ ఏవైతే ఉంటాయో స్కిల్స్, ఎక్స్పర్టీజు, స్ట్రాటజీ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా డబ్బులు అయితే లాంగ్ రన్లో వస్తాయి. ఇవన్నీ కాకుండా ఈ మధ్య ఒక మన మల్టీ ఛానల్ ఒకటి చూశాను అనమాట. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయినటువంటి ఛానల్, కేవలం బిజినెస్ కోసం మాత్రమే కాకుండా మిగతా ఛానల్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అంటే మనీ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, తర్వాత ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద రకరకాల గెస్ట్లు పిలుస్తుంటారు అనమాట. అందులో ఒక అతను ఉన్నాడు, అంటే ఇలా దండం పెట్టుకొని నేను చెప్పిందే చేయండి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. అంటే పోనీ ఆయనకి ఏదైనా అథెంటిసిటీ ఉందా అని అడిగితే ఆయన తాలూకా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఉంది, ఆయనకి ఏదో ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఏదో ఉంది, దాన్ని నమ్ముకోవడం కోసం అని చెప్పి ఈ ఛానల్తో కొలాబరేట్ అయ్యి దండాలు పెడుతూ, ఆడియన్స్ కి దండాలు పెడుతూ ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనేటువంటి పద్ధతుల్లో ఆ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇందాక మనం ఏవైతే ఛానల్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో, శరణ్ ని పిలవడం కావచ్చు, లేకపోతే పిఆర్ సుందర్ని పిలవడం కావచ్చు, రచనా రానడితో ఇంటర్వ్యూలు కావచ్చు, అంటే వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళ తాలూకా ఛానల్ ప్రమోషన్ కోసం, లేదంటే ఛానల్ తాలూకా సర్వైవలిటీ కోసం ఏదైతే ఉంటాయో, ఇలాగ అనేక రకాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని చెప్పుకుంటూ, నిజంగా ఆయన ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, ఒక సాఫ్ట్వేర్ పర్సన్ కి సెబీ తాలూకా రిజిస్ట్రేషన్ లేదు, దాని తాలూకా కన్సర్న్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లేదు, లేకుండా నేనేదో ఎక్స్పర్ట్ ని అన్నట్టుగా రోజుకు ఒక వీడియో చెప్పుని చేసుకుంటూ ఉంటాను. ఆ ఛానల్ వాళ్ళకైనా కాస్త నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ ఆ ఇస్తున్న వారికి అంటే ఓకే వాడు ఏదో ఆశపడుతున్నాడు, కొంతమంది మోసం చేద్దాం, కొంతమందికి సాఫ్ట్వేర్ అమ్ముకుందాం అని చెప్పి, కనీసం ఛానల్ వాళ్ళకి అయినా సరే కాస్త నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఆ ఛానల్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేటువంటిది నాకు తెలియదు మరి.